నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాయిదా పడ్డ శ్రీవాసవి మాత సత్రం కమిటీ పాలకవర్గ సమావేశం. ఇరు వర్గాలు బాహాబాహి ఘర్షణతో రంగప్రవేశం చేసిన పోలీసులు. క్రైస్తవ మందిరాల్లో స్త్రీ సమూహాలు సండే స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు. అన్నదాత సుఖీభవ స్వచ్ఛంద సంస్థ చలివేంద్రం సేవలు ముదావహం. మున్సిపల్ ఉప కమిషనర్ లక్ష్మీపతిరావు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ కార్యవర్గ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించాల్సి ఉండగా సమావేశం ప్రారంభానికి ముందే ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. స్థానిక బోస్ రోడ్ లో వేయించేసి ఉన్న శ్రీవాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ పాలకవర్గం కాల పరిమితి గత నవంబర్లో ముగిసింది. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిన క్రమంలో రెండు వర్గాలుగా విడిపోయిన ఆర్యవైశ్య సంఘాలు పాలకవర్గం పగ్గాల కోసం బాహాబాహి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశం నిర్వహిస్తున్నట్లుగా పాలకవర్గ కార్యవర్గ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. పలువురు సభ్యులు హాజరైన నేపథ్యంలో చోటు చేసుకున్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ఆపద్ధర్మ కార్యవర్గం ప్రకటించింది. దీంతో తెలుగుదేశం జనసేన పార్టీలకు అనుకూలంగా ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమావేశం నిర్వహించి కమిటీని ఏర్పాటు చేయడానికి కోరం కూడా ఉన్నా ఉద్దేశపూర్వకంగానే సమావేశాన్ని వాయిదా వేశారంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాట పెరిగి పరస్పర దూషణకు దిగారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ బి జనార్దన్ రావు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. సమస్యను శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని డీఎస్పీ జనార్దన్ రావు సూచించారు. గడువు ముగిసిన పాలకవర్గం వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుందని అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే ఆర్యవైశ్య సంఘాలు ఈ దఫా దేవస్థాన సత్రం కమిటీ పాలకవర్గాన్ని తమ హస్తగతం చేసుకోవాలని నిర్దిష్టమైన విధానంతో తమ వాదనను వినిపిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు పనిచేసిన పాలక మండలి గత 20 సంవత్సరాలుగా ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని మరెంతో అభివృద్ధి జరగాలంటే సభ్యులు మరోసారి ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలని వారిదైన శైలిలో వాదన చేస్తున్నారు. ఇరు వర్గాలు బాహాబాహి కార్యక్రమంలో అన్య కులాల వారు ఆలయ ప్రాంగణంలోకి వచ్చి జోక్యం చేసుకునే పరిస్థితిపై ఆర్యవైశ్య సంఘాలు కొందరు సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కమిటీలో జనరల్ బాడీలో నా నెంబరు, ఇది మీటింగ్ ఉందని మీరు పంపించారు. మీటింగ్ ఉందని పంపించినప్పుడు ఇలా అందరి సభ్యులకి మీరు పంపించారు. అందరు సభ్యులు వచ్చారు. సభ్యులు వచ్చిన తర్వాత మీరు జనరల్ బాడీ వేయాలి. జనరల్ బాడీ వేయకుండా మీ ఇష్టానుసారం ఎవరెవరినో తీసుకొచ్చి ఏదేదో మాట్లాడించుకొని ఇవాళ జనరల్ బాడీ వాయిదా వేస్తున్నామని చెబుతున్నారు. మీకు ఆ హక్కు లేదు. ఆల్రెడీ మీ కమిటీకి టైము ఎక్స్పైర్ అయిపోయి 4 నెలలు అయింది. పద్ధతి ప్రకారం చేయదలుచుకున్నప్పుడు ముందు ఆలోచించుకొని ఒక కమిటీని ఆఫీసర్ లాగా వేసుకొని వాళ్ళ సమక్షంలో ఈ ఎలక్షన్ జరపాలి. మీరు ఇంతవరకు ఆ ప్రొసీజర్లు చేయలేదు. పోనీ యువతల అపోజిషన్లో ఉన్నవాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళు కూర్చొని సహజంగా మాట్లాడుకొని ఎవరితో బయట వాళ్ళతో సంబంధం లేకుండా ఎలక్షన్ జరిపేటట్టు లేదా ఏకగ్రీవంగానో చేసుకోవాలి. మీకు ఏకగ్రీవం చేసే అలవాటు మీకు ఎప్పుడూ లేదు. అవతల వాళ్ళకి ఇలా జనరల్ బాడీ ఉందని చెప్పి కబురు చేసి అందరినీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు సభ్యులను ఆడుకోవడం అది పద్ధతి కాదు. ఒక వివాదాలు పెట్టుకొని మమ్మల్ని మీటింగ్ జరపకుండా ఆపాలని బయటికి పంపించి వాళ్ళ కాలేజీ నుంచి ఒక 60-70 మంది మనుషులు తీసుకొచ్చి పైన రూముల్లో వెనకాల కళ్యాణ మండపంలో అదేమంటే కళ్యాణ మండపం ఫంక్షన్కి వచ్చారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు మాకు సంబంధం లేదు. ఫంక్షన్ పోయినానికి వచ్చారు. గుప్తా కాలేజీ నుంచి కనీసం 60-70 మంది మనుషులు అన్నోన్ పర్సన్స్ మా కులదేవత వాసవి అమ్మవారి గుళ్ళోకి రావటం ఏమిటి? ఎందుకు వాళ్ళు? మేము సీఏ గారు వాళ్ళ తరపు ఒక 5 మా తరపు ఒక 5 కూర్చొని లోపల కూర్చొని అయ్యా ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంది 2 సార్లు చర్చలు జరుపుకున్నాం. సీఏ గారు గౌరవంతో లోపల కూర్చోబెట్టి మాట్లాడితే మేము అడిగిన కోరిక ఒకటే, అయ్యా ఇదిగో ఇలా కార్డు తెస్తారు, వాళ్ళు ఒక ఆధార్ కార్డు చూపిస్తారు, అది అవునా కాదా అని చూసుకొని లోపల పంపిద్దాం. అంత మించి ఏం అక్కర్లేదు. మీ తరపు కింద పెట్టండి, మా తరపు ఒకరిని పెట్టుకుంటాం. మీరే జరపండి. ఎన్నికలు కావచ్చు, జనరల్ బాడీ సమావేశం కావచ్చు, మీరే జరపండి అన్నాం. వాళ్ళు దానికి ససేమిరా కుదరదు. పిలిచింది మేము, చెప్పాల్సింది మేము, చేయాల్సింది మేము. మీరు చెప్పడానికి వీలు లేదు. జనరల్ బాడీ సభ్యులు పిలిచాం, భోజనాలు పెట్టాం. ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డెమోక్రసీలో ఉన్నామా, ఎక్కడున్నాం మనం? అసలుకి మనం ఎటు నడుస్తున్నాం? అసలుకి ఆప్రాలు 1000 మంది సభ్యులను దానికి మనం చేసుకోలేమండి ఎలక్షన్. మరి నెల రోజులుగా జనరల్ బాడీ సభ్యులు 1000 మందికి నోటీసులు పంపించి ఈరోజు జనరల్ బాడీ సమావేశం రమ్మనమని ఆహ్వానించి ఉన్నాం. మరి అందరూ ఇచ్చేసిన తర్వాత మరి ఇతర కులాల వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకొచ్చి మరి ఇతర పార్టీల వాళ్ళు వచ్చి ఇది జరగకుండా చేయడానికి వాళ్ళ శక్తులు వాళ్ళు ప్రయత్నం చేసి పోలీస్ ఫోర్స్ తోటి వచ్చి
మరి పోలీసుల్ని రక్షణ అడిగాం మేము కూడా. వాళ్ళు ఏమన్నారంటే ఇటువంటి గొడవలు చేసేటైతే ఈ సమావేశం రద్దుపరచుకోండి, వద్దు ఇంకోసారి జరుపుకోండి అన్నారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఏంటి సార్ ఈ మా కర్మ కాదే, వైశ్యుల కర్మ. ఏ కులానికన్నా ఉన్న తెనాల్లో 25,000 మంది వైశ్యులుండి 1000 మంది సభ్యులున్న ఈ దేవాలయంలో అమ్మవారి సేవ చేసేదానికి పోటీ పడండి, రండి రండి రండి. అంతేగాని ఇలా కొట్టుకోవటాలు, అరుచుకోవటాలు, బూతులు తిట్టుకోవటాలు దేవాలయ ప్రాంగణంలో ఇది మంచి సంస్కృతి కాదని నేను తెనాలి పట్టణ వైశ్యులందరికీ ప్రార్థన చేసి చెప్తున్నాను. ఆధ్యాత్మిక సేవాభావం ఎవరిలో ఉందంటే వైశ్యుల్లో ఉంది. వైశ్య కులంలో జీర్ణించిపోయింది. కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఇక్కడ చందాలు ఇచ్చి దాతలు ఈ యొక్క వైశ్యులకి సేవ చేయాలనే భావంతో ఇంత ఆదర్శంగా తీర్చిదిద్దిన ఈ కళ్యాణ మండపాలు, ఈ దేవాలయంలో ఈ గొడవలు ఎందుకు, ఈ కర్మ ఎందుకు? పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద తలకాయలు ఉన్నాయి, చక్కగా కూర్చోండి, నలుగురు హ్యాపీగా చేసుకోండి. అంతేగాని ఇట్లా పిచ్చి పనులు చేయొద్దని దయచేసి సభాముఖంగా కానీ తెనాలి పట్టణ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. మరి ఈరోజు దేవస్థానం వారు మనకు నోటీసులు ఇచ్చి సమావేశం జరపడానికి కానీ వస్తే దాదాపు చాలామంది వచ్చారు. మరి మా ఫారం కూడా సరిపోయింది. మన వాళ్ళందరూ కూడా వాళ్ళు మీటింగ్ వేయడానికి తిరస్కరిస్తే మన వాళ్ళందరూ కూర్చొని ఒక మినిట్స్ బుక్లో కూడా సంతకాలు పెట్టి తీర్మానం చేశారు. నన్ను ప్రెసిడెంట్గా ఉండమని అందరు తీర్మానం చేశారు. కాబట్టి ఎల్లుండి 10 గంటలకల్లా అందరూ ఇక్కడికి వస్తే మనం ఇక్కడ కమిటీని ప్రకటిస్తాం. ఈ దేవస్థాన కమిటీని ప్రకటిస్తామని మీ అందరికి కూడా తెలియపరుస్తాం. 13వ తారీఖు జనరల్ బాడీ సర్వసభ్య సమావేశానికి నోటీస్ పంపిస్తే అందరూ 10:30, 11కి అందరూ రావడం జరిగింది. కానీ ఒకళ్ళిద్దరూ అవతల వాయిదా వేయాలనే ఉద్దేశంలో కొంత గొడవ చేశారు. వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రావడంలో కోరం అవుతుంది కాబట్టి మీటింగ్ జరపండి, మీటింగ్ జరిపి అనౌన్స్ చేయమని చెప్పారు. దాని రూపంగా మీటింగ్ అంతా కోరం అయింది కాబట్టి మీటింగ్ జరిపి మీటింగ్ ప్రెసిడెంట్గా పెండెల వెంకటరావుని ఎన్నుకోవడం జరిగింది. ఈ అధ్యక్ష స్థానంలో ఉండి మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ దేవస్థానం ప్రాంగణంలో నూతన పాలకవర్గం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ రోజు తప్పనిసరిగా వచ్చి అది జరిపి భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతుంది. మీటింగ్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ సర్వసభ్య సమావేశంలో జీవితకాల సభ్యులు మెజారిటీ 100 మంది ఈ కార్యక్రమానికి వచ్చి మీరు కోరం ఉంది కాబట్టి కండక్ట్ చేయని చెప్పడం జరిగింది. కాబట్టి కోరం పూర్తయింది కాబట్టి ఈ రోజున సర్వసభ్య సమావేశం నిర్వహించాము. తీర్మానం కూడా పాస్ చేసి ఈ రోజున జరిగే మీటింగ్కి శ్రీ పెండెల వెంకట్రావు గారిని సభాధ్యక్షత వహించాల్సిందిగా కోరాము. వారు సభాధ్యక్షత వహించారు. ఎల్లుండిని అసలు ఈ పాలకవర్గ కమిటీని కూడా పేరు అనౌన్స్ చేయడం జరుగుతుంది. మంగళవారం నాడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కోఆపరేట్ చేసినందుకు, అందరూ కూడా సంతకాలు పెట్టేందుకు, అందరూ కూడా ఒప్పుకున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. క్రైస్తవ ప్రార్థనా మందిరాల నుంచి సండే స్కూల్ పిల్లలతో మట్టల ఆదివారం పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ భక్తి గీతాలు ఆలపిస్తూ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక చినరావూరులోని ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో ఆదివారం సండే స్కూల్ పిల్లలు ఈత మట్టలకు రంగురంగుల పూలు అలంకరించి చినరావూరు ప్రాంతంలో ప్రతి వీధికి వెళ్లి మట్టల ఆదివారం ప్రాధాన్యత వివరిస్తూ పాటలు పాడారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పెళ్లి ప్రేమ్ రాజు మాట్లాడుతూ యేసు ప్రభు చేసిన మంచి కార్యక్రమాన్ని స్మరించుకుంటూ ఆయన ఘనంగా గౌరవించుకోవడమే మట్టల ఆదివారం పండుగ విశిష్టతని వివరించారు. ఈ కార్యక్రమంలో సండే స్కూల్ చిన్నారులు అలరించిన ఈత మట్టలలో పాల్గొన్నారు. ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చ్ చినరావూరు సండే స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఉదయాన్నే 8 గంటలకల్లా సండే స్కూల్ పిల్లలందరూ మట్టలు చక్కగా అలంకరించుకొని మరి చర్చి దగ్గర రావడం జరిగింది. మరి చినరావూరులోని ప్రతి వీధిలో పురవీధిలో మరి దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, మరి దేవుని పేరట పాటలు పాడుకుంటూ, వాక్యం చదువుకుంటూ మరి ఈరోజు అన్ని వీధుల్లో కూడా తిరగడం జరిగింది. మరి పిల్లలు ఎంతో ఘనంగా వచ్చి పాటలు పాడుతూ అన్ని చేయడం జరిగింది. ఎవరైతే చక్కగా మట్టలు అలంకరించుకొని వచ్చారో ఈ పాస్టర్ గారి చేతుల మీదుగా రేపు ఆదివారం ఈస్టర్ పండుగ రోజున గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. 2000 సంవత్సరాలకు పూర్వం రాజులకు రాజైన యేసుక్రీస్తును ఆయన చేసిన మంచి కార్యక్రమాల కారణంగా గాడిదపై ఊరేగించారని, దానికి సంకేతంగా మట్టల ఆదివారం కార్యక్రమాన్ని జరుపుకుంటామని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ పేర్కొన్నారు. స్థానిక చినరావూరులోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నందు సండే స్కూల్ పిల్లల స్త్రీల సమాజం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకను నిర్వహించారు. అనంతరం చర్చ్ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల విశిష్టతను చర్చ్ పాస్టర్ మీడియాకు వివరించారు. కార్యక్రమంలో పలువురు సంఘీయులు పాల్గొన్నారు. ఇది నాన్న పురవీధుల్లో సండే స్కూల్ సమక్షంలో పెద్దలు, స్త్రీల సమాజం, యవనస్తులు తిరగటం జరిగింది. కారణం యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన గాడిద మీద ఎక్కి ఊరేగింపు అనేది జరిగింది. ఎందుకు గాడిద మీద ఎక్కి వెళ్ళటానికంటే
కట్టబడిన గాడిద. మానవులు అనేక మంది రకాలుగా ఈ లోకంలో పాపంతో కట్టబడినారు. గాడిద బరువు మోసేది. అంటే యేసు ప్రభువారు కూడా మానవ జీవితాలు ఉన్న భారాన్ని బరువును మోశారు. మరి ఆ రోజుల్లో గాడిద ఎక్కడం అనేది రాజు గుర్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా రాజులకు రాజు. ఆయన సాత్వికుడు, దేన మనస్సు కలిగిన వాడు. లోకానికి ఆయన ప్రేమను అలాగా వెల్లడిపరిచాడు. సిలువకు ముందు ఆ జయోత్సవంగా అద్భుతమైన రీతిలో మరి కీర్తించారు యేసు ప్రభువారిని. అంత ఉన్నతమైన దేవుడు కనుకనే అలాగా ఆ దినాల్లో ఆ కార్యక్రమము జరిగించబడింది. కాబట్టి లోకంలో ఆయన సాత్వికుడిగా, దీన మనస్సు కలిగిన వాడుగా, ప్రేమామయుడిగా కట్టబడిన మన జీవితాల పాపను విడుదల కలిగి ఆత్మ సంబంధంగా జీవించడానికి యేసు ప్రభువారు లోకములో ప్రవేశించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అన్నదాత సుఖీభవ స్వచ్ఛంద సేవ సంస్థ చలివేంద్రం ద్వారా మజ్జిగ, మంచినీరు పంపిణీ చేసేందుకు ముందుకు రావటం ముదావహమని మున్సిపల్ ఉప కమిషనర్ లక్ష్మీపతిరావు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్థానిక బోస్ రోడ్ లో పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్ లో అన్నదాత సుఖీభవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ ఉప కమిషనర్ లక్ష్మీపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అభినందనీయులని అన్నారు. చలివేంద్రం కొనసాగింపులో తమ వంతుగా తగు ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. ఈ వేసవిలో 2 నెలల పాటు ప్రతిరోజు దాహార్తులకు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేరున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠాపురం కార్యదర్శి మురళీకృష్ణ, మొవ్వ సత్యనారాయణ, అడ్డాల ఆంజనేయులు, ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, జీవి నారాయణ, చేతన్ రాజు, కొట్టారి కుర్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొనగా ప్రారంభం సందర్భంగా దాహార్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. మా అన్నదాత సుఖీభవ సంస్థ వారు ప్రత్యేకంగా పొట్టి శ్రీరామ బోస్ రోడ్లో గల పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ చలివేంద్రానికి ప్రజలు ఉపయోగించుకుంటూ ప్రతిరోజు ఇక్కడ ఎక్కువ జన సంచారం ఉంటుంది. వారందరూ దాహార్తి తీర్చడంలో వీరు తీసుకున్నటువంటి చేపట్టిన చర్యను చాలా అభినందనీయం. వీరికి పురపాలక సంఘం తరఫున వారికి మా యొక్క అండదండలు ఉంటాయి ఫస్ట్. మరియు వీరికి అవసరమైనటువంటిది ఏదన్నా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి కూడా మేము ముందుంటాం. ప్రత్యేకంగా పురపాలక సంఘం వారు చేపట్టినటువంటి 12 కేంద్రాల వద్ద కూడా వీరు చేసేటటువంటి సేవలు కూడా అందించవలసిందిగా కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు మన తెనాలి బోస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సెంటర్లో అర్బన్ బ్యాంక్ ఎదురుగా వేసవి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ వేసవి చలివేంద్రం ద్వారా మరి ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మంచినీరు అందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతిరోజు కూడా మజ్జిగను కూడా ఇక్కడ పంపిణీ చేయటం జరుగుతుంది. దీంతో పాటుగా తెనాలిలోని వివిధ ప్రాంతాల్లో మజ్జిగను కూడా పంపిణీ చేయాలని మా అన్నదాత సుఖీభవ సభ్యులు, మిత్రులు, దాతలు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. గుంటూరు, విజయవాడ మధ్య 200 ఎకరాల భూమి ద్వారా 13 వరకు వెంచర్లు వేసి కస్టమర్ల వద్ద నమ్మకాన్ని పెంచుకున్న ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెనాలి ప్రాంతంలో మరో వెంచర్ చేస్తున్న క్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జబర్దస్త్ ఫేమ్ కిరా కార్పి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో నటించిన బాల నటుడు బుల్లిరాజు అతిథులుగా విచ్చేసి బ్రోచర్ ఆవిష్కరించారు. స్థానిక ఐతానగర్ లోని గోలిడొంకలో నూతనంగా 30 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న మారుతి డెల్టా సిటీ వెంచర్ బ్రోచర్ ఆవిష్కరణ సభ కార్యక్రమం ఆదివారం గోలిడొంకలో మారుతి డెల్టా సిటీ వెంచర్ ప్రాంగణంలో నిర్వహించారు. ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ చైర్మన్ జంగాల సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జబర్దస్త్ ఫేమ్ కిరా కార్పి మాట్లాడుతూ జంగాల సాంబశివరావు నిర్దిష్టమైన విధానంతో మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉండేలా అనేక వెంచర్లు వేసి వారేంటో నిరూపించుకున్నారన్నారు. కస్టమర్ల శ్రేయోభిలాషిగా గుంటూరు, విజయవాడ మధ్య 200 ఎకరాల్లో 13 వెంచర్లు వేసి సంస్థ విలువను పెంచారని అన్నారు. అటువంటి సంస్థ నుంచి తెనాలి ప్రాంతంలో మారుతి డెల్టా సిటీ పేరుతో 30 ఎకరాల వెంచర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. సంస్థ చైర్మన్ జంగాల సాంబశివరావు మాట్లాడుతూ 2009లో ప్రారంభమైన తమ సంస్థ అంచెలంచెలుగా ఖాతాదారుల అభిమానంతో రాణిస్తుందని తెలిపారు. తెనాలి ప్రాంతంలో ఐతానగర్ గోలిడొంకలో 30 ఎకరాలు ఒకే చోట సిఆర్డీఏ అప్రూవల్ తో వేస్తున్న వెంచర్ ద్వారా కొనుగోలుదారులకు పూర్తి భరోసా ఇస్తున్నట్టు తెలిపారు. ఐతానగర్ గోలిడొంక రోడ్ అభివృద్ధితో పాటు వెంచర్ లో మౌలిక వస్తువులకు తగు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. సంక్రాంతికి వస్తున్న చిత్రంలో బాల నటుడు బుల్లిరాజు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం వెంచర్ కు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, జేపీ నాగేశ్వర్, సూరజ్, కొప్పరావూరి భాస్కర్ రావు, రాచకొండ ప్రసాద్, సిఏ రాములు, నాయక్, గోవర్ధన్, జంగాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సాంబశివరావు, ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీని. ఈరోజు వరకు మా
హౌసింగ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మా సంస్థ 13 వెంచర్లు 200 నుంచి 225 ఎకరాల పొలంతో డెవలప్ చేసి కస్టమర్లందరికీ ఇప్పుడు దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వరకు అన్ని దిగుజే బుక్ చేసుకొని ఈరోజు 3 వెంచర్లుగా తెనాలి పట్టణానికి అతి చేరువలో 30 ఎకరాలు తీసుకొని డెవలప్ చేసి ప్లాట్లు అమ్మడానికి ఈరోజు బ్రోచర్ విడుదలకు పెట్టాం కార్యక్రమం. ఈ కార్యక్రమంకు ఇది సక్సెస్ చేయాలని చెప్పి కస్టమర్లకి, మీడియేటర్లకి, మార్కెటింగ్ సిబ్బందికి, అదేవిధంగా పత్రికా అభిమానులందరికీ ధన్యవాదాలు. దీనికి ప్రమోషన్ కోసం వచ్చిన మన బుల్రాజు గారికి, ఆర్పి గారికి, మా బాబు వాళ్ళ ఫ్రెండు ఆర్పి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా కస్టమర్లకి, మీడియేటర్లకి, అదేవిధంగా రైతులకి, ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మారుతి డెల్టా సిటీ మెగా వెంచర్ టీమ్తో పాటు నేను అందరినీ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. అలాగే ఈ వెంచర్లో ఫ్లాట్ కొని ఉపయోగించుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పేని. ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా గుంటూరు నుంచి విజయవాడ వరకు 200 ఎకరాలు కూడా ఆల్రెడీ వెంచర్లు వేసి అమ్మేయడం జరిగింది. తీసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా, భరోసాగా ఉన్నారు. అదేవిధంగా ఈ గోల్డ్ డొంక, దీన్ని గోల్డెన్ డొంక, తెనాలి, ఆంధ్ర ప్యారిస్ తెనాలి, ఐతానగర్లో కూడా 30 ఎకరాలు మారుతి డెల్టా సిటీ 30 ఎకరాలు వెంచర్ వేయడం జరిగింది. జంగాల సాంబశివరావు గారు ఈ వెంచర్ల సంస్థ యొక్క అధినాయకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్. సిఆర్డి అప్రూవ్డ్ ద్వారా వచ్చినటువంటి ఈ వెంచర్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకొని దాచిపెట్టుకున్న రూపాయితో వచ్చేటువంటి ఈ యొక్క మంచి ప్లాట్ను కూడా మీరు కొని మీకు నచ్చినటువంటి ఇల్లు కానీ, మీ ఆశయాలు కానీ కూడా మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజాసేవకుడిగా ప్రజల మనసులో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి పేరిట నాటక కళా పరిషత్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో ఆహ్వాన నాటికల పోటీ నిర్వహించడం అభినందనీయమని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేట తడికలబడి ఓపెన్ ఆడిటోరియంలో శనివారం రాత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ జాతీయ స్థాయి చతుర్థ ఆహ్వాన నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలుత శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. స్థానిక మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన ఏర్పాటైన సభలో విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ విశిష్ట అతిథిగా పాల్గొని నాటక కళా పరిషత్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు. సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరిట నాటక కళకు ప్రాధాన్యత కల్పిస్తున్న కళా పరిషత్ నిర్వాహకులను ప్రశంసించారు. సభాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ నాటకలకు తెనాలికి ఉన్న విశిష్టతను వివరించారు. ప్రజల మనిషిగా ఎన్నో సేవలు అందించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరిట నాటక కళా పరిషత్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందనలు తెలిపారు. సభలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పెసర్లంక రమణకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి స్మారక అవార్డును అతిథుల చేతుల మీదుగా అందజేశారు. సభ అనంతరం గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారి అమ్మ చెప్పిన బొమ్మ సాంఘిక నాటిక ప్రేక్షకులను అలరించింది. జ్యోతి రాజు బి శెట్టి రచనకు వెంకట్ గోవాడ దర్శకత్వం వహించారు. ఈ నెల 18 వరకు నిర్వహించే ఆహ్వాన నాటికల పోటీల కార్యక్రమాలను తెనాలి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు ఆరాధ్యుల కన్నా అధ్యక్షులు అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, కార్యదర్శి పిట్టు వెంకట కోటేశ్వరరావులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ జనాన్ని ఒక వేదిక చేసుకుంటున్నారంటే ఈ జనాల ప్రాంతంలో ఉన్న కళా పోషకులు, కళాకారులు, ఈ కళా పరిషత్తు మెంబర్లైన యంగ్స్టర్స్ అనేక సంవత్సరాలుగా ఈ కళా పరిషత్తు ద్వారా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఈ ప్రాంతంలో ఆ కళలకు ఆదరణ కాపాడకూడదని వాళ్ళు చేస్తున్న ప్రోత్సాహాన్ని శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు శాసనసభ్యుడిగా కాకుండా ఈ జనాలి ప్రాంత వాసిగా నా నరనరాన అది రాజకీయం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, నేను తెనాలి వాడిని అనే భావన నా నరనరాన మహానుభావుడైన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరు మీదుగా నాటక కళా పరిషత్ అంటే దయచేసి మీ దగ్గర ఉన్న అందరినీ కానీ తెనాలి ప్రజలందరినీ కూడా నేను మనవి చేస్తున్నా. ఇదేదో వైఎస్ఆర్ పార్టీ నాటక కళా పరిషత్ గారు మహానుభావుడైన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఏర్పాటు చేసిన కళావేదిక. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కళాకారులకైతేనే, సినిమా రంగానికైతేనే, ఈ రాష్ట్రంలో పేదవాడికైతేనే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి
రాష్ట్ర పురోగతికి, ఈ ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేదానికి చేసిన మహానుభావుడు. అలాగే స్వర్గీయ ఎన్టీ రామారావు ఒక కళాకారుడిగా పుట్టిన, ఒక కళాకారుడిగా జీవితాన్ని తీసుకొచ్చిన, రాజకీయాల్లోకి వచ్చి అనేక పేదవారి కార్యక్రమాలు తీసుకొచ్చారు. అందుకే వారిద్దరికి రాజకీయాలను జోడించడం తగదు. రాజకీయాలకు అతీతంగా వారిద్దరూ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రంలో పేదవారికి వారు చేసిన కృషికి వాళ్ళ మీద ఉన్న గౌరవంతో ఆ పేరుతో నాటక కళా పరిషత్తును రద్దు చేస్తున్నారనే భావనే తప్పగా దీనికి రాజకీయ రంగంలో పోవడానికి ససేమిగా ఒప్పుకోదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా దేశంలోనే ఒక మంచి గుర్తింపు ఉన్న కళాకారులందరూ కూడా మా ప్రాంతం నుంచి వెళ్ళారు కాబట్టి వాళ్ళందరూ గుర్తింపుగా దాదాపు 4 సంవత్సరాల నుంచి నేను ఈ కార్యక్రమం మా స్థానిక నాయకులతో పెద్దలందరితో కూడా కలిసి ఈ కార్యక్రమం చేస్తామని చెప్పని నేను శివని చెప్పడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో లేకపోతే సినిమా ట్రెండింగ్లో కళాకారులు కానివ్వండి, లేకపోతే కళకి కొంచెం ఎక్కువ పేరు అనేది లేదు. ఏ ప్రాంతం అయితే కళాకారులకు జన్మనిచ్చిందో ఆ ప్రాంతాన్ని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు శివ గారు ఏదైతే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రతి సంవత్సరం ద్వారా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అనేక అవార్డులు కళాకారులకు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మళ్ళీ ఈరోజు అదే విధంగా ఆ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎంతో మందికి సంక్షేమ కార్యక్రమాలంటే పరిచయం చేసిన రాజశేఖర రెడ్డి గారి పేరు ఈరోజు అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో చేస్తున్న శివానికి ప్రత్యేకమైన అభినందనలు తెలుసుకుంటుంది. జనాల్లో అనేక రంగాల్లో నిష్ణాతులైన వారందరినీ కూడా గుర్తించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. కళలకి మరి ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం, అందుకే కళ్ళ కానాచి తెనాలి అని అన్నారు. అంటే అంత ప్రసిద్ధి అవడానికి కారణం మరి ఇలాంటి పరిషత్తులు నిర్విరామంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది ఇక్కడ నిర్వహించడం చాలా చక్కగా, ఎందుకంటే వస్తున్న ప్రోగ్రాం చేయాలంటేనే ఎంతో వ్యయ ప్రయాసంతో కూడుకున్న వ్యవహారం. నేను ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా అట్లాంటిది వీళ్ళు 5 సంవత్సరాలు కంటిన్యూగా చేయడం అనేది వాళ్ళని అభినందిస్తూ, ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు మన తెనాలికి కళలకి పుట్టినట్టు మన తెనాలి. గత 4 సంవత్సరాలుగా ఈ నాటక కళా పరిషత్తులో ఎన్నో రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా చెప్పుకునే ఉన్నారు. చేస్తున్నటువంటి కన్నా గారు కానివ్వండి, లక్ష్మణ శాస్త్రి గారు కానివ్వండి, పిట్టు కోటేశ్వరరావు గారు కానీ కూడా ఎంతో ప్రయాసం కోసి ఈ నాటక కళాలని కూడా వారు ఈ 4 సంవత్సరాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం గమనా నీకు ఇస్తున్నామంటే అన్న ఇంటికన్నా అడిగాను నేను కాలేటప్పుడు నీకు సంవత్సరం అనుకొని కన్నా గారు లక్ష్మీ శాస్త్రి గారు ఇద్దరు అన్నారు. వాళ్ళకి నా మీద ప్రేమలో ఇలా అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ యొక్క డాక్టర్ వైఎస్ఆర్ కళా పరిషత్తుని జరిపేటువంటి నాటక పోటీల్ని దిగ్విజయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణపై టీడీటీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉన్నాయని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయం ప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోవులకు రక్షణే లేదు, పట్టించుకునే నాదుడే లేని విధంగా టీడీటీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయం ప్రసాద్ ఆదివారం పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాయం ప్రసాద్ మాట్లాడుతూ, దేవునిపై నమ్మకం లేని భూమన కరుణాకర్ రెడ్డిని టీడీటీ చైర్మన్గా నియమించి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో దారుణాలకు ఒడిగట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 9 నెలల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలకులు చేసిన అరాచకాలు బయటకు తీస్తున్నారన్న అక్కసుతోనే భూమన కరుణాకర్ రెడ్డి గోవుల మీద ప్రేమ ఉన్నట్లుగా చేస్తున్న వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల నిర్వహణ స్పష్టమైన విధానంతో కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా గోశాలలో గోవులు చనిపోతున్నా పట్టించుకోవట్లేదంటాం అవాస్తవమని అన్నారు. వైసీపీ వారి మాటలకు విలువ లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని తాను ఎమ్మెల్సీగా గెలవడం ద్వారా మరోసారి రుజువైందని ఆలపాటి కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తమదైన శైలిలో స్పందించారు. తిరుపతిలో అన్యమతాల ప్రచారానికి ఆస్కారం ఇచ్చింది మీరు కాదా అంటూ ఆలపాటి ఘాటుగా ప్రశ్నించారు.
కరుణాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర మ్యాటిసర్ అధికార ప్రతినిధి మహమ్మద్ కుద్దూష్, మండల పార్టీ అధ్యక్షుడు కేసర కోటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, కౌన్సిలర్ దేశ్ యుగంధర్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, తవాబ్ ప్రసాద్, మలవరపు విజయ్, డాక్టర్ వేముని శాసగిరిరావు, సత్యం, ఫణిదపు దుర్గా, పెండేల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. హిందూ దేవాలయాల మీద గత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడూ జరగనటువంటి దాడులు చేయించినటువంటి ఘనత గత ప్రభుత్వానికి. మీరు చేసిన పాపాలని కూటమి నాయకత్వం లడ్డూ తయారు దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే టికెట్ల వరకు కూడా మీరు చేసిన మాయని తొలగించి కలియుగ దేవుణ్ణి ప్రజలకి అందుబాటులో ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి నాయకత్వం మీద మరొకసారి బొర్జల్లే కార్యక్రమానికి ఒడిగట్టినటువంటి కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. కరుణాకర్ రెడ్డి గారు మరి ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదు, ఆయన అదొక నల్లరాయి అని చెప్పి ఆయన అన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారికి మీరు టీటీడీ చైర్మన్ ఇచ్చారు. వారందరూ కూడా కలియుగ దేవుడిగా భావించే ఆ దేవుణ్ణే నువ్వు నల్లరాయి అన్నాడు. ఇవాళ గోశాలల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నంటే దేయాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. చాలా గోవులు చనిపోయినాయి, తిండి లేక చనిపోతున్నాయి, పట్టించుకోకపోతే చనిపోతున్నాయి అని చెప్పి ఎక్కడి నుంచి చూసో, ఎప్పుడు చూసో, ఏ రకంగా చూసో, నువ్వు అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా సరే గోశాలను సందర్శించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా కరుణాకర్ రెడ్డి గారు? నేను అడుగుతా ఉన్నా. అంటే ఏదో రకంగా మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నించే మీ మాటలకి అర్థం ఉందా అని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ గోశాలలో దాదాపు 2600 పశువులు ఉంటే వాటి సంరక్షణ కోసం నిరంతరం కూడా బ్రహ్మాండంగా అక్కడ ఉన్న ధర్మకర్తల మండలి కానీ ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని కేటాయించి ఆ నిధి ద్వారా ఖర్చు పెడుతూ వాటిని సంరక్షించుకుంటూ ఆ రకంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటుంటే పనిచేసే వారి మీద అక్కడ ఉద్యోగస్తులు లేరని చెప్తూ ఉంటారు. మీరు ఇవాళ పర్మనెంట్గా పనిచేసే వాళ్ళు 267 మంది ఉన్నారు అక్కడ. రికార్డ్స్ ఎప్పుడైనా చూసుకున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ 9 నెలల కాలంలో మీరు చేసిన భాగోతాలన్నీ కూడా, మీరు నాశనం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా, మీరు ఏ రకమైనటువంటి అవినీతి చేశారనే దాంట్లో కూడా ప్రతి అంశాన్ని కూడా బయటికి తీసుకొస్తూ ఉంటుంటే వాటిలన్నింటినీ పక్కదోవ పట్టించడానికి ఇవాళ గోశాలలో గోవులు మరణిస్తున్నాయని చెప్పేదానికి నువ్వు ప్రయత్నం కట్టావంటే ఆ చిత్తూరు జిల్లాలో అక్కడ ఎంత కబ్జా చేశారు, ఎన్ని రకాలుగా మీరు ఆర్డీఓ ఆఫీసును కూడా తగలబెట్టడానికి వెనకాడినటువంటి పరిస్థితులు మీకుంటే ఎంత అక్రమంగా మీరు క్వారీల్ని కైంకర్యం చేశారు, ఏ రకంగా దోపిడీ చేశారు మీ ఆధ్వర్యంలో అని చెప్పి ఈ రోజున పుంకానుపుంకాలుగా ప్రతి నిత్యం కూడా ఈ రోజున మీరు చేసినటువంటి భాగోతాలన్నీ బయటకు వస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి ఎన్నిక నా విజయం. ఇవాళ ఇంకా కూడా మీకు బుద్ధి రాకుండా ఏదో సాధిద్దామని చెప్పి ఇవాళ చంద్రబాబు గారిని మీరు ఏదో విమర్శిద్దామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే ఒక్క పోలీసుని బతకనీలా మీరు చేసిన అరాచకాలు ఎవరు కూడా చేయలే ఈ రోజున. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా కోట్లాది మంది పేదల గుండెల్లో గుడిగట్టుకున్న మహానాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేం ప్రసాద్ తెనాలి మండలం కటివరం గ్రామంలో జరిగిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అన్నారు. తెనాలి మండలం కటివరం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేం ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రంగా తనయుడు వంగవీటి రాధా, మరో మాజీ శాసనసభ్యులు కిలారి వెంకట రోసేలు ఆత్మీయ అతిథులుగా పాల్గొని వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేం ప్రసాద్ మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకులకు కులంతో పనిలేదని, ఆ కోవకు చెందినవారే వంగవీటి మోహన్ రంగాని అన్నారు. ఆయన అందరికీ అభిమాన పాత్రులని అన్నారు. తండ్రి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే నాయకునిగా వంగవీటి రాధా పట్ల తనకు సదభిప్రాయం ఉందని అన్నారు. ఆలపాటి తన సుదీర్ఘ ప్రసంగంలో వంగవీటి మోహన్ రంగా జీవనశైలి, పోరాట పటిమను వివరించారు. రంగా తనయుడు వంగవీటి రాధా మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన అమరజీవి వంగవీటి మోహన్ రంగాని అన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే భవిష్యత్ తరాలకు వారి స్ఫూర్తిని వివరించడమే అని అన్నారు. రాజకీయాల్లో ప్రజలతో మమేకమై సేవ చేసిన మహనీయుడు తమ తండ్రి వంగవీటి మోహన్ రంగాన్ని నివాళులర్పించారు. మాజీ శాసనసభ్యులు కిలారి వెంకట రోసే మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా భౌతికంగా లేకపోయినా ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. అనేక మందికి కష్ట నష్టాల్లో అండగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగాన్ని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో 38 సంవత్సరాల తర్వాత కూడా
ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆశయాలు, ఆయన జీవించి ఉన్నప్పుడు నడిచిన బాట, అలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకుడిగా ఈనాటికి కూడా మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయారు. అంటే అది జీవితం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు మనం చేస్తాం. కన్ను మూస్తే మరణం, కన్ను తెలిస్తే జననం, కన్ను రెప్పపాటులోనే ఉంది జీవితం అని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన జీవించినంతకాలం కూడా పోరాడితే పోయేది బానిస సంఖ్యలే అని చెప్పి ఆ రకమైనటువంటి జీవితాన్ని చూపించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి జీవితం వంగవీటి మోహన్ రంగా గారు. ఒక అంబేద్కర్కో, ఒక ఎన్టీ రామారావు గారికో, ఒక మోహన్ రంగా గారికో కులాన్ని ఆపాదించదు. వాళ్ళు సామాజిక న్యాయం కోసం పుట్టినటువంటి నాయకత్వాన్ని అది ఏలెత్తి చూపించండి అని చెప్పి చెప్పాలనేది నా ధ్యేయం. నాకు అందరికంటే మీకు ఎంతమందికి ఇష్టమో తెలియదు, కానీ నాకు ఇతనంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు కూడా ఆయన పొగటానికి వెళ్ళిన, ఆయన దగ్గరికి వెళ్ళినా నేను అందుకే ఇందాక చెప్తా ఉన్నా, మా వాసన చెట్టి చిట్టిబాబుకి నాకు ఇంకో తోడు దొరికాడని చెప్పి చెప్తా ఉన్నా. రాధాకి 2004లో శాసనసభ్యుడయ్యాడు రాధా గారు. ఇంకా చరిత్ర ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మేము 1977-78లో చదువుకునేటప్పుడు విజయవాడలో ఒకే ఒక ఆర్గనైజేషన్ కమ్యూనిస్టు పార్టీలకు వ్యతిరేకంగా యువై అనే విద్యా సంస్థ ఉండేది. అందులో పుట్టిన తర్వాత వచ్చినాయి అన్ని కూడా. ఆనాడు శ్రీరామచంద్రుడు వెనకమాల లక్ష్మణుడు ఏ రకంగా నడిచాడో ఆ రకంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి అన్న ఏ మార్గాన్ని చూపాడో అదే మార్గాన్ని పయనించాలని చెప్పి జీవితాన్ని సమాజానికి అంకితం చేసుకున్నటువంటి అంశం. ఈ సమాజంలో తన వ్యక్తిత్వం, తన శైలితో జీవితాన్ని గడుపుతున్నటువంటి నాయకుడు ఈ రోజున వంగవీటి రాధా అని చెప్పి. పార్టీ అండ లేకుండా మీ అందరి యొక్క అండతో, మీ అందరి యొక్క ఆశీస్సులతో, మీ అందరి యొక్క సహకారంతో, మీ అందరి మనసుల్ని ఆకట్టుకున్న నాయకుడు ఈ రోజున వంగవీటి రాధా గారు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. కుల నాయకుడు అని చెప్పితే కొంతకాలం ప్రజలు గుర్తుంచుకుంటారు, కానీ కులాన్ని వచ్చే బలాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తే ప్రజలు ఎల్లప్పటికీ గుండెల్లో పెట్టి చూసుకుంటారు. చెప్పిన నాయకుడు కీర్తి చేసిన వంగవీటి మోహన్ రంగా గారు. రంగా గారు ఆదర్శంగా తీసుకుంది డాక్టర్ బిఆర్ సాహెబ్, బాబా అంబేద్కర్ గారిని తీసుకున్నారు. అలాంటి ఒక నాయకుడు స్ఫూర్తిగా తీసుకుని ప్రజల కోసం నిల్చున్నారు, ప్రజల కోసం పోరాడారు. కాబట్టి 3.5 దశాబ్దాలైనా సరే కేవలం 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్న 3.5 దశాబ్దాల తర్వాత కూడా ప్రజలు ప్రతి ఒక్కళ్ళు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే ఈనాటి కూడా కీర్తిశేషులు వంగవీటి రంగా గారని చెప్పిన సగర్వంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తూ ఉన్నారు. విగ్రహం ఏర్పాటు చేసాం, బాధ్యత అయిపోయిందని చెప్పండి కాదు, విగ్రహం ఏర్పాటు చేసామని చెప్పంటే ఆయన ఒక ఆదర్శం కింద తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలు కూడా ఆయన్ని నాయకత్వాన్ని ఎలాగ ఆయన పోరాట ప్రతిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. గుర్తు పెట్టుకొని ఈ రోజు కూడా మళ్ళీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయంటే ఆ రోజు ఆయన ఎంత మంచి పని చేశారో మనందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే ప్రజలు ఎవరు గుర్తిస్తారు? ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తుల కోసం ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏదైతే ఆయన విజయవాడలో పేద బడుగు వర్గాల ప్రజలందరి కోసం ఆయన నిరాహారదీక్ష చేశారు. ఆ రోజు అక్కడ ఆ ప్రభుత్వానికి మరి ఇళ్ల పట్టాల కోసం, ఆ పేదలకు ఇళ్ల పట్టాల కోసం ఆయన నిరాహారదీక్ష చేస్తే ఆయన అంతమొందించడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, ఎంతో మంది విజయవాడలో గెలవడానికి అక్కడ కులం లేదు, మతం లేదు. ఇవాళ విజయవాడ పట్టణంలో ఏదైతే అన్ని వర్గాల ప్రజలకి ఆయన అది ఒక మనిషిగా వాళ్ళకి ఏ కష్ట నష్టాలు వచ్చినా సరే ఆయన తోడుండి ఆయన ప్రతి వ్యక్తికి ఆయన అందుబాటులో ఉండటం అనేది మేము కళ్ళాలో చూసి వ్యక్తులు. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన సంవత్సరం అప్పుడు. మరి ఈ కార్యక్రమానికి అడగంగానే సార్ కూడా ఫస్ట్ 2-3 డేట్లు అలా క్యాన్సిల్ అయింది వేరే కారణాల వల్ల. అయినా సరే మీరు ఎప్పుడు పెట్టుకున్నా నేను వస్తానమ్మా, ఇబ్బంది లేదని చెప్పని ఆ రోజు మాట ఇచ్చారు రాధా సార్ గారు. రాజా సార్ దగ్గర కూడా వెళ్ళగానే ఆ రోజు మీకెందుకమ్మా నేను వస్తాను, నువ్వేం పర్లేదమ్మా, మీరు వెళ్ళండి, మీ కార్యక్రమం మీరు చేసుకోండి, ఏ టైం అయినా సరే మానుకనైనా సరే ఆయన విగ్రహానికి వస్తానని చెప్పని ఆయన మాట ఇచ్చారు. అలాగే వచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు. ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, రంగా గారు పుట్టింది కాపు కులం అయినా ఆయన అందరి వాడు. ఆయనకి అన్ని కులాలు అభిమానులు ఉండబట్టే ఈ రోజు 2,50,000 విగ్రహాలు పెట్టగలిగాం.
ఎందుకంటే అన్ని కులాలు ఆయనకి అక్కున చేర్చుకునేవాళ్ళు. రంగా గారు ఆయనకి ఏ కులంతో సంబంధం లేదు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీది ఏ కులం అని ఏనాడు అడగా. ఆయన దగ్గర ఎక్కువగా దళిత సోదరులు, మాదిగ సోదరులు ఎక్కువగా ఉండేవాడు రంగా గారి దగ్గర. మరి రంగా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక దళిత సోదరుడు మరి ఇంటింటికి తిరిగి కార్పొరేటర్ గా గెలిపించుకున్నాడు. ప్రతి వంగవీటి అభిమాని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి దోహదం చేశారు. ఎవరన్నా నాయకులు అక్కడ మిగిలి ఉండొచ్చు. రంగా గారిని అభిమానించే ప్రతి ఒక్క అభిమాని కూటమికి పట్టం కట్టారు. దాదాపు 94% విజయకేతలు ఎగరేశాం. కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, మా నాయకుడు, మేము అభిమానించే నాయకుడు, మా గుండెల్లో చిరస్థాయిగా ఉండే వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క పేరుని చిరస్థాయిగా ఉండేటట్టు దేనికన్నా ఒక విమానాశ్రయానికో ఒక టెర్మినల్కో పెడుతుంటే బాగుంటుందని చెప్పేసి విన్నవించుకుంటున్నా. హెచ్సివి ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు తండ్రి కరణం ధర్మారావు ఆదివారం వయోభారంతో మృతి చెందారు. పలు ప్రముఖులు ధర్మారావు భౌతికాయాన్ని సందర్శించి ఆయనకు ఘననివాళులర్పించారు. ప్రముఖ వ్యాపారవేత్త కరణం ధర్మారావు ఆదివారం వయోభారంతో తుది శ్వాస విడిచారు. హెచ్సివి ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు ధర్మారావు పెద్ద కుమారుడు. ఇదిలా ఉండగా ధర్మారావు మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధర్మారావు భౌతికాయాన్ని సందర్శించి పూలదండలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలున్న కుటుంబంలో పెద్ద అండగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, ధర్మారావు మరణం ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు. అదేవిధంగా గ్రామ ప్రజలు, నాయకులు ధర్మారావు భౌతికాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. కాగా మండలంలోని కటివరం గ్రామంలో గల స్వగృహం నుండి సోమవారం ఉదయం అంతిమయాత్ర బయలుదేరుతుందని, గ్రామ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కర్ణం ధర్మారావు గారి యొక్క మరణం మనందరికీ కూడా బాధాకరం. వెంకటేశ్వర గారు వాళ్ళ తమ్ముడు, మొదటి నుంచి అందరం కూడా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు. ఈరోజు కుటుంబం పెద్దగా ఉన్న గత 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యంతో సరిగా లేక ఈరోజు మరణించడం అనేది, ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా మనిషిగా ఉంటే అదొక అండ అనేది కుటుంబంలో ప్రతి ఒక్కరు అనుకునేది. దానికి విరుద్ధంగా మనిషి లేడు అనే భావన మనందరినీ బాధతో పొంగదీసే అంశం. అందరం కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులంతా కూడా లేరనే భావన ఉన్నా కూడా ధైర్యంగా, మరి ముఖ్యం వారు అందరికీ కూడా ఆ భగవంతుడు అండదండలు ఉంచాలని చెప్పి ప్రగాఢ సానుభూతి పార్టీ పరంగా, వ్యక్తిపరంగా ఈ రోజున కుటుంబ సభ్యులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వేసవి ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాదచారుల దాహార్తిని తీర్చడం కోసం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో చలివేంద్రను ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామి కావడం తమకెంతో ఆనందాన్ని ఇస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పెసర్లంక రమణ అన్నారు. విజయవాడ తెనాలి రహదారిపై రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెసర్లంక రమణ విత్తనతో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పెసర్లంక రమణ మాట్లాడుతూ ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో పాదచారులకు అవసరమైన మంచినీరు, మజ్జిగ సరఫరా చేస్తున్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి నిర్వాహకులు శ్రీను అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమం తాను కూడా భాగస్వామ్యం వహించడం ఆనందంగా ఉందని అన్నారు. కుర్రాశ్రీను మాట్లాడుతూ రైల్వే స్టేషన్, బస్టాండ్ సమీప ప్రాంతమైన తెనాలి విజయవాడ రహదారి పక్కన అనేక సంవత్సరాలుగా చలివేంద్రం సేవలు నిర్వహిస్తున్న విధానాన్ని వివరించారు. నిత్యం మినరల్ వాటర్ అందజేస్తున్నామని, దాతల సహాయ సహకారాలతో మజ్జిగ పంపిణీ చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లిబోయిన రాము, అక్కల రమేష్, యశ్వంత్ కుమార్, మల్లిబోయిన బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మినరల్ వాటర్ మరియు దాతల సహకారంతో మజ్జిగ కూడా అందించబడుతుంది. ఈరోజు ఈ యొక్క మజ్జిగ స్పాన్సరింగ్ చేసిన వారు పెసర్లంక రమణ గారు, మరి విఆర్ కన్స్ట్రక్షన్ తరఫున ఈ యొక్క మజ్జిగ పంపిణీ గారు చేయడం చాలా సంతోషకరం. మన వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో రమణ గారికి ఎన్నో రాణించాలని చెప్పి తెలియపరుచుకుంటూ, రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో గంగానంపేటలో మన కుర్రాశ్రీని గారి ఆధ్వర్యంలో మన పెసర్లంక రమణ గారు స్పాన్సరింగ్తో ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కుర్రాశ్రీని గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఇంకా చేస్తూ ప్రజలకి ఇంకా చేదోడు వాదోడుగా ఇంకా చేరువ కావాలని ఆశిస్తూ ఈ యొక్క దైవ సంకల్పం ఈ కార్యక్రమంలో మనల్ని కూడా భాగస్వామ్యం చేయడం మాకెంతో ఆనందకరంగా ఉంది. వెళ్లే బాటసారులకు ఎండ తీవ్రత మరీ దారుణంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మజ్జిగ కార్యక్రమం పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఎండల తీవ్రత అప్పుడే ఇలా ఉంది, ఇంకా ముందు ఇంకా అసలు ఎంతో దారుణంగా ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టి
ప్రతిరోజు నిత్యం ఇక్కడ మజ్జిగ మంచినీళ్లు ప్రతి వారికి ఇస్తున్నారు పురాసి నల్లగారు. అదే దృష్టితో మమ్మల్ని పిలిచి ఈ రోజు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. భారతీయ సనాతన సాంప్రదాయంలో గోవులకు ఎంతో విశిష్టత ఉందని, గోవులకు సేవ చేయడం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు శ్రీ వెంకటేశ్వర యోగ గురుజీ పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి కన్వీనర్ ముద్దాబత్తుని రమణయ్య మనవడు నాగ కౌశిక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గోశాలలో గోవులకు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు వెంకటేశ్వర యోగి ముఖ్య అతిథిగా పాల్గొని భారతీయ సనాతన సాంప్రదాయం గోవుల విశిష్టతను వివరించారు. మన సనాతన సాంప్రదాయంలో వేదమాత, గోమాత, గీతామాత, గంగామాత, స్వమాత అనే 5 మాతలున్నారని, ఆ మాతల విశిష్టతను వివరించారు. యోగా కన్వీనర్ రమణయ్య మాట్లాడుతూ యోగా సభ్యులు సాయి కృష్ణ దివ్య దంపతుల కుమారుడు నాగ కౌశిక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గోసేవతో పాటు పలు ఆశ్రమాల్లో అల్పాహారం పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు. గోమాత, స్వమాత అనే 5 మాతలకు ప్రాధాన్యతనిచ్చింది. స్వమాత అంటే ఎవరి అమ్మను వారు పూజించటం, గౌరవించటం, సుఖంగా చూడటం అనేది సాధారణంగా సాగిపోతూ ఉంటుంది. అయితే భారతీయ సంస్కృతిలో వేదమాత, గోమాత, గీతామాత, గంగామాత ఈ మాతలు కూడా మనం బాగా చూసుకోవాలి, గౌరవించాలి అనే సంస్కృతి ఉంది. అందులో గావో విశ్వస్య మాతరః అన్నారు. అంటే ఆవు ఈ విశ్వం మొత్తానికి కూడా తల్లి వంటిది అని చెప్పారు. వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు సాయి కృష్ణ దివ్య కుమారుడు నాగ కౌశిక్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున షిరిడి సాయి వృద్ధాశ్రమంలో అల్పాహారం అందించడము, మన ఇల్లు వృద్ధాశ్రమంలో అల్పాహారము, యజ్ఞము, తర్వాత గోశాలలో 300 గోవులకి ఇది చేయటము, మన పూజ్యశ్రీ వెంకటేశ్వర యోగ గురుజీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేయటము, వారు ఆశీర్వదించడం కోసం వచ్చారు. యోగా సభ్యులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. విద్యా బుద్ధులు నేర్పి ఉన్నతులుగా తీర్చిదిద్దిన నాటి ఉపాధ్యాయులను సత్కరించుకోవడం, అనేక ప్రాంతాల్లో ఉన్న తామంతా ఒక్కచోట చేరి తమ వాస్తవ పరిస్థితుల్ని వివరించుకోవడం ఎంతో సంతృప్తిగా ఉందని పూర్వ విద్యార్థులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. కొల్లిపర మండలం వల్లభాపురం జెడ్పీ పాఠశాలలో 1976-77 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం స్కూలు ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంతో పాటు తమకు విలువలు నేర్పిన నాటి తమ ఉపాధ్యాయులైన శివనారాయణ, రామనాథ శర్మ, శాస్త్రి, కోటయ్య, కృష్ణారావులను సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పూర్వ విద్యార్థి అన్నపరెడ్డి కోటిరెడ్డి మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని సమాజానికి తమ విద్య నేర్పుతున్న పాఠశాలకి ఎంతో కొంత సేవ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పలువురు పూర్వ విద్యార్థులు, నాటి ఉపాధ్యాయులు ఈ ఆత్మీయ సమావేశం ప్రాధాన్యతను మీడియాకు వివరించారు. కార్యక్రమానికి బచ్చు సాంబశివరావు, శ్రీనివాసరెడ్డి, మురళి, అన్నపరెడ్డి, కోటిరెడ్డిలు సంధానకర్తలుగా వ్యవహరించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆహ్లాదంగా ముగిసింది. ఇవాళ 32 మంది మా 10th క్లాస్ విద్యార్థులంతా ఇక్కడ సమావేశం అవడానికి కారణమైంది. మరి అందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, హుషారుగా ఇక్కడికి రావటం జరిగింది. ఆ రోజు మాకు పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయుల్లో కేవలం 6 మాత్రమే ఇవాళ మనతో ఉన్నారు. ఈ 6లో ఒకరు రాలేని స్థితిలో ఉన్నారు. మిగతా 5 కూడా ఇక్కడికి వచ్చి వారు మాకు ఆశీర్వచనాలు అందించటం, వారిని మేము ఘనంగా సత్కరించడం మాకెంతో ఆనందదాయకం. మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అంతా ఎక్కువ కోఆర్డినేట్ చేసిన అన్నపరెడ్డి కోటిరెడ్డికి, సాంబశివరావుకి, మరి తదితర కలకోటి సీనికి, వీళ్ళందరికీ ముందుంది ప్రోత్సహించిన కలకోటి సీనికి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఉపాధ్యాయుల్ని సెలవులతో, కానుకలతో, బట్టలతో అనేక రకాలుగా వీళ్ళకి సన్మానం కార్యక్రమం అనేది జరిగింది. అంటే పూర్వ విద్యార్థులు వాళ్ళు చదువుకున్నటువంటి ఉపాధ్యాయుల్ని ఈ రోజున ఆహ్వానించి ఈ సన్మాన కార్యక్రమం అనేది చాలా విశేషం, చాలా గొప్పతనంగా చేశారు. ఇదంతా మన కోటిరెడ్డి గారు ఏంటి ఒక్కడికే అంటే ఆయన వద్దు అందరి పేరు చెప్పమన్నాడు, ఆయన ఆరోగ్యం ఎక్కువ. మరి సాంబశివరావు గారు ఉండారు, లేకపోతే శంకర్ రెడ్డి గారు ఉండారు, ఇంకా వీళ్ళు కూడా ఉండారు. దాని విధిలో జరిగింది. చాలా సంతోషం, మేమందరం బాగా ఆనందించాము. తల్లిదండ్రులు స్మరించుకుంటూ మానవ సేవయే మాధవ సేవగా భావించి సహృదులు పావులూరు సుబ్బారావు పలు సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ముందుకు సాగటం అభినందనీయమని, ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకమని గోవాడ గ్రామ సర్పంచ్ మండ విజయలక్ష్మి అన్నారు.
అమృతూరు మండలం గోవాడ గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ కమ్యూనిటీ భవనంలో ఆదివారం గ్రామానికి చెందిన ప్రముఖ అంతరిక్ష పరికరాలు సరఫరా చేస్తున్న టెక్నాలజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పావులూరి సుబ్బారావు తల్లిదండ్రులు శివరామకృష్ణయ్య ఆమెమ్మ జ్ఞాపకార్థం చెరుకుపల్లి మండల పరిధిలోని గోడవల్లి గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల ఏవో ఎన్ పిచ్చిరెడ్డి పర్యవేక్షణలో వైద్యాధికారులు ధ్వని అగర్వాల్, వేమన రమ్య, కోఆర్డినేటర్లు ఎన్ రంజిత్, టెక్నీషియన్లు ఆనంద కుమారి, సుచిత్ర, నవీన్, మాధవి, అహల్య, నాగజ్యోతి, అలేఖ్య, భార్గవి, స్రవంతి వైద్య పరీక్ష నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసి 50 సంవత్సరాలు పైబడిన వారికి అవసరాన్ని బట్టి ఉచితంగా కళ్లజోడు పంపిణీ చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. తొలుత పావులు శివరామకృష్ణయ్య ఆమెమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో గ్రామాభివృద్ధికి సేవా కార్యక్రమాలకు నేనున్నానంటూ పావులూరి సుబ్బారావు తమదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వస్తారని ఆయన సేవలను కొనియాడారు. విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు స్వాగత పలికిన ఈ కార్యక్రమంలో పావులూరి బాలకృష్ణ, డాక్టర్ పావులూరి కృష్ణబాబు, నన్నపనేని రంగారావు, మాజీ ఎంపీపీ మనేని రత్నప్రసాద్, అప్పారావు, ఫీల్డ్ కోఆర్డినేటర్లు సరళ, దుర్గా, గోడవల్లి సిబ్బంది పవన్ కుమార్, రాంబాబు, చిరంజీవి, శివప్రసాద్, క్లినికల్, నాన్ క్లినికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అట్లాగే రంగారావు గారు, మా రమేష్ గారు, ఆచార్య గారు అందరూ కలిసి గ్రామంలో మంచి సిమెంట్ రోడ్డు, అవి కాకుండా కావూరు ప్రసాద్ గారు, మరి ఇక్కడ అచ్యుతరామ గారు అందరూ కలిసి బాబారి గుడిని డెవలప్ చేయాలి. అంటే సమిష్టిగా ఏదైనా కార్యక్రమం ఉంటే బాగుంది. మరి అటువంటి వారిని స్ఫూర్తితోనే మరి నేను కూడా మా గ్రామంలో రోడ్డు చేయడం, మరి ఆ స్ఫూర్తితోనే నేను ఎంతో గొప్ప చేయాలి. మన డైలీ కనీసం మనం చేసుకునే డైలీ మనం వాష్రూమ్కి వెళ్ళాలన్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా చేసుకోలేము. కాబట్టి చూపును అనేది మనం ఎంత బాగా కాపాడుకోగలిగితే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో 30 సంవత్సరాల షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అది మనం తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల, బలమైన ఆహారం తీసుకోవడం వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువైపోయాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు 3 నెలలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకొని కంటిలో ఏదైనా మార్పు జరుగుతుందా, షుగర్, బీపీ వస్తే రెటీనాకి ఎఫెక్ట్ అవుతుంది, గ్లూకోమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మనం సరైన ఆహారం, కొత్త టెక్నాలజీ, అందరూ టీవీలు, ఫోన్లు ఎక్కువగా వాడటం, దానివల్ల కంటిలో ఉన్న నరాలు చాలా వీక్ అయిపోయి రక్త ప్రసరణ ఆగిపోయి కంటికి ఎక్కువ సమస్యలు వస్తాయి. కాబట్టి మీకు దగ్గరలో గోడవల్లి గ్రామంలో ఎల్వి ప్రసాద్ సంస్థ ఉంది. అదేవిధంగా కొత్తగా జనవరి నుంచి పచ్చల తాడిపత్రి మునిపల్లి అక్కడ కూడా ఇదే ఒక సంస్థ స్టార్ట్ చేశారు. తెనాలి ప్రాంతానికి చెందిన యువ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీధర్ స్మారక షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ఇండోర్ స్టేడియంలో ఘనంగా ముగిశాయి. వెటరన్స్ డబుల్స్ విభాగంలో సేలం వినయ్, గుడిమెట్ల శ్రీమన్నారాయణ టీం విన్నర్స్గా నిలిచారు. అట్లే సీనియర్స్ విభాగంలో పండు మరియు చంటి టీంలు విన్నర్స్గా నిలిచారు. టోర్నమెంట్ విజేతలకు బహుమతులను, షీల్డ్ను నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి అట్లే శ్రీధర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంలోనూ స్టేడియం నిర్వాహకులు శ్రీనివాస్ మరియు సాయి లలితలు అందించిన సహకారం అభినందనీయమని అన్నారు. ఇండోర్ స్టేడియం షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు తాము సేకరించిన 13,000 రూపాయలు, అట్లే వితరణశ్రీ లోకేష్ అందించిన 10,000 రూపాయలు, మొత్తం కలిపి 23,000 రూపాయలను శ్రీధర్ కుటుంబ సభ్యులకు వితరణగా అందజేసి క్రీడాకారులు తమ సహృదయతను మరియు క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాయిన్ నిర్వాహకులు సుధీర్, క్రీడాకారులు సాయి చరణ్, విజ్ఞాన్, అఖిలేష్, బాబీ, రాజా, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. వేసవి తీవ్రతతో అట్టుడిగిపోతున్న తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజానికానికి ఆదివారం కురిసిన వడగళ్ల వాన కాస్తంత ఊరటనిచ్చిందని చెప్పాలి. పగలంతా ఎండ తీవ్రతతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆదివారం సాయంత్రానికి కురిసిన వడగళ్ల వాన పగలంతా ఎండ తీవ్రతతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆదివారం సాయంత్రానికి కురిసిన వడగళ్ల వాన గ్రీష్మతాపంతో అల్లాడుతున్న జనానికి కాస్తంత ఊరటనిచ్చింది. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షం, ఈదురుగాలు క్రమంలో సెల్ టవర్ ఉరిగిపోగా విద్యుత్ వైర్లపై తాడిచెట్టుబడిన సంఘటన చోటు చేసుకుంది. విపరీతమైన ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వాన చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. వడగళ్ల వాన తెనాలి పట్టణంలో ఒక ప్రత్యేక అంశంగా మిగిలింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాయిదా పడ్డ శ్రీవాసవి మాత సత్రం కమిటీ పాలకవర్గ సమావేశం, ఇరు వర్గాలు బాహాబాహి ఘర్షణలతో రంగప్రవేశం చేసిన పోలీసులు.
క్రైస్తవ మందిరాల్లో స్త్రీ సమూహాలు సండే స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు. అన్నదాత సుఖీభవ స్వచ్ఛంద సంస్థ చలివేంద్రం సేవలు ముదావహం మున్సిపల్ ఉప కమిషనర్ లక్ష్మీపతిరావు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.